మహబూబ్నగర్లో రేపటి నుంచి రైతు విజయోత్సవ సభలు ఈ నెల 30న ముగింపు సభలో పాల్గొననున్న సీఎం రేవంత్. రైతు భరోసా విధి విధానాలు రూపొందిస్తున్నాం, 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామన్న భట్టి. ప్రభుత్వ వైఫల్యంతోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు, కాంగ్రెస్ పాలనలోనూ పిల్లల దుస్థితి మారలేదన్న బండి సంజయ్. పట్నం నరేందర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, రేపటికి వాయిదా వేసిన వికారాబాద్ కోర్టు. రేపు నారావారిపల్లెకు ఏపీ సీఎం చంద్రబాబు, సోదరుడి కర్మ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం, ఎథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలంటూ కలెక్టర్ ఆదేశం. మాగనూరు ఫుడ్ పాయిజన్ పై హైకోర్టు సీరియస్, పిల్లలు చనిపోతూ ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించిన న్యాయస్థానం. నారాయణపేట జిల్లా మాగనూరులో 144 సెక్షన్ విధింపు, వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థి సంఘాల ఆగ్రహం. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు, దిలావర్పూర్లో పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం, పలువురికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, ఆక్రమణలు తొలగించాల్సిందేనన్న హైకోర్టు. ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ, ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చించిన డిప్యూటీ సీఎం. ప్రియాంకను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పొన్నం. అందరి సహకారంతో బొబ్బిలి అభివృద్ధికి కృషి చేస్తాను, బొబ్బిలి అర్బన్ అథారిటీ చైర్మన్ లక్ష్మణనాయుడు హామీ. సిఐడి ఏఎస్పీ విజయపాల్కు వైద్య పరీక్షలు పూర్తి, విజయపాల్ను గుంటూరుకు తరలించిన పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంను ఆశ్రయించిన తిరుపతన్న, తదుపరి విచారణ డిసెంబర్ 18కి వాయిదా. ఈదులుకుంట చెరువు నాలా కబ్జా చేసిన బిల్డర్స్, జీహెచ్ఎంసీ అధికారులపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం. లోక్సభను కుదిపేసిన అదానీ వ్యవహారం, ఉభయ సభలు రేపటికి వాయిదా. విశాఖ జిల్లా పెందుర్తిలో వాలంటరీ ఉద్యోగుల ధర్నా, గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలంటూ డిమాండ్. ముదురుతున్న రాయలసీమ ఆర్టీపీసీ ఫ్లైయూష్ తరలింపు వివాదం, అనంతపురం కడప సరిహద్దుల్లో భారీగా పోలీసుల మోహరింపు. సిద్దిపేటలో నకిలీ మందుల కలకలం, ₹1.5 కోటి విలువ చేసే నకిలీ యాంటీబయోటిక్స్ స్వాధీనం. విశాఖ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ థాయిలాండ్ బల్లులు థాయిలాండ్ నుంచి తీసుకొచ్చినట్టుగా గుర్తింపు.
మణికొండ పరిధిలో అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్ 9వ అంతస్తులో చెలరేగిన మంటలు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం. ట్రింకోమలీకి 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు. చెన్నైతో పాటు 12 తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.